3. అరే పద చూద్దాము. కుక్క ఇటువైపే చూస్తుంది, అరుస్తుంది అనుకుంటాను. పద చూద్దాము. కానీ పెంకి దీనికి కాలున దెబ్బ తగిలినట్టుంది. యాక్సిడెంట్ అయిందనుకుంటాను గోలు. దాని కళ్ళు చూడు, ఏడుస్తున్నట్టుగా ఉన్నాయి. చాలా నొప్పి పెడుతుంది అనుకుంటాను. దానికి చాలా నొప్పిగా ఉంది. అరే గోలు ఆగు, నేను ఇంటి నుంచి బ్యాండేజ్ చేస్తాను. దీని కాలికి బ్యాండేజ్ కట్టేద్దాం. డాక్టర్ దగ్గరికి చికిత్స కోసం తీసుకుని వెళ్దాము. త్వరగా వెళ్ళు, నేను ఇక్కడే ఆగి ఉంటాను. నువ్వు బ్యాండేజ్ కట్టేయి గోలు. నేను కాటన్ డెటాల్ తీసి దీని కాలికి రాసి ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతాను. దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం అవసరం అనుకుంటా పింకీ. పక్కనే జంతువుల డాక్టర్ ఉన్నాడు. మనం ఈ డాగ్ని అతని దగ్గరికి తీసుకెళ్దాం. అరే పిల్లలు, ఏమైంది ఏమైంది మీ కుక్కకి? అంకిల్, ఇది మాకు రోడ్డు మీద దొరికింది. దీని కాలికి దెబ్బ తగిలింది చూడండి. దీని కళ్ళు నుంచి కూడా ఏడ్చి అలసిపోయింది. నొప్పితో దీని నోటి నుంచి శబ్దం కూడా రావడం లేదు. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే దీని చికిత్స చేస్తాను. ఇంకా కొన్ని మందులు కూడా ఇస్తాను. వాటితో దీనికి బాగా అనిపిస్తుంది. తీసుకోండి, ఇందులో కొన్ని మందులు ఉన్నాయి. అవి దాని భోజనంలో కలిపివ్వండి, దానికి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, అసలు మనం ఈ కుక్కని ఎక్కడ ఉంచాలి? దీన్ని ఎలా మనం చూసుకోవాలి? పింకీ, మా అమ్మ నాన్న దీన్ని ఎలా చూస్తారు అనుకోవట్లేదు. ఎలా కూడా చేయరు. గోలు, మా అమ్మ నాన్న కూడా ఈ డాగ్ను ఉంచుకోవడానికి ఎలా చేయరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అరే పింకీ చూడు, ఇప్పుడు చూడు, వర్షం కూడా మొదలయ్యేలాగా ఉంది. అవును, వర్షం వస్తున్నప్పుడు దీన్ని ఎక్కడంటే అక్కడ వదలకూడదు. దీనికి ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఐడియా, మనం దీన్ని ఏం చేద్దామంటే కాల్ని పక్కన ఉన్న రేకుల షెడ్లో ఉంచుదాము. అక్కడ డాగ్ని ఉంచుదాము. అరే వాగులు, నువ్వు చాలా మంచి ఐడియా చెప్పావు. మనం రోజంతా ఇద్దరం బయటే ఉంటాము. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాము, ఆడుకుంటాము.